మీరు కొన్ని కాంపౌండ్ చేసుకుందాం అనుకుంటున్నారా? స్మాల్ కొన్ని ఫ్లిప్ చేద్దాం అనుకుంటున్నారా? ఒక క్లీన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. వాచ్ టిల్ ది ఎండ్. సపోజ్ మీ దగ్గర ఒక $500 ఉన్నాయి. దాన్ని మీరు $1000 ఇద్దాం అనుకుంటున్నారు. కానీ అన్నిటికన్నా ముందు డిసైడ్ యువర్ టైం ఫ్రేమ్. మీరు దాన్ని ఎన్ని మంత్స్లో $1000 ఇద్దాం అనుకున్నారు? 500 నుంచి 1000 అంటే 100% రిటర్న్స్ ఆన్ యువర్ అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ యువర్ టైం ఫ్రేమ్. 1 మంత్లో ఇద్దాం అనుకున్నారు, 2 మంత్స్లో ఇద్దాం అనుకున్నారు, 3 మంత్స్ అన్నది. సపోజ్ కన్సిడర్ 1 మంత్. 1 మంత్లో ఎన్ని ట్రేడింగ్ డేస్ ఉంటాయి? 20. ఆ 20 డేస్లో మీరు పర్ డేకి 2 ట్రేడ్స్ అనుకున్నా, మంత్కి వచ్చేసి 40 ట్రేడ్స్. మీరేం దేవుళ్ళు కాదు కాబట్టి సో ఒక 2-3 ట్రేడ్స్ ఎక్కువ ట్రేడ్ చేశారనుకుందాం. సో కన్సిడర్ 50 ట్రేడ్స్. మీరు మంత్లో 40 to 50 మ్యాక్సిమం ట్రేడ్స్ ఇవి. ఇప్పుడు మీరు చేయాల్సింది మీకు ఒక 60 to 70% ఎక్యురసీ ఇచ్చే స్ట్రాటజీని ఫైండ్ చేయడం. ఇది పెద్ద కష్టమేం కాదు. యూ విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ ది యూట్యూబ్. గో అండ్ సర్చ్. 70% తీసుకుందాం మనం. 70%లో మీరు 50 ట్రేడ్స్ చేశారు అంటే 50లో 35 విన్నింగ్, 15 లూజింగ్. మీరు 15 లూజింగ్ ట్రేడ్స్ కాన్సిక్యూటివ్ ఒకటే లైన్లో చేయరు కదా. అలాగే 35 ట్రేడ్స్ కూడా కంటిన్యూస్ ఏం ప్రాఫిట్ చేయరు కదా. ఒకవేళ స్ట్రాటజీ కనుక 70 to 60% ఎక్యురసీ ఇవ్వకపోతే చేంజ్ స్ట్రాటజీ. నేను మాత్రం మార్కెట్లో సింపుల్గా మార్కెట్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటా. లాట్ సైజ్ అన్నది 0.07 to 0.08 అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఏమేమి ఫిక్స్ అయిపోయినాయి? టైం ఫ్రేమ్, లాట్ సైజ్, క్యాపిటల్, స్ట్రాటజీ. మీకు మార్కెట్లో ఈజీగా 60 to 70 పిప్స్ ఇచ్చే స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కమింగ్ టు టార్గెట్ అండ్ స్టాప్ లాస్. మీరు 15 ట్రేడ్స్ లూజ్ చేశారు, అది కూడా 0.8 లాట్తో. అంటే మీరు పర్ ట్రేడ్కి $20 లూజ్ చేశారు. సో 15 into 20 $300. అదే 35 ట్రేడ్స్లో ప్రాఫిట్ చేశారు. 35 into 0.08 మీరు ఈజీగా 60 to 70 పిప్స్ క్యాప్చర్ చేయగలరు ఒక్క ట్రేడ్ మీద. సరే, దీంట్లో 2 సినారియోస్ ఉంటాయి. కమింగ్ టు టార్గెట్ అండ్ స్టాప్ లాస్. మీరు 15 లూజింగ్ ట్రేడ్స్లో మీరు 0.8 లాట్ యూజ్ చేశారు. ఒక ట్రేడ్కి 25 పిప్స్ ఎస్ఎల్ తీసుకున్నా మీకు $20 అనేది లాస్ ఉంది పర్ ట్రేడ్ మీద. సో 15 into 20 $300 మీరు లూజింగ్. కమింగ్ టు టార్గెట్స్లో మీకు 2 సినారియోస్ ఉంటాయి. ఒక దాంట్లో మీరు రిస్క్ ఫ్రీ చేస్తారు, అంటే 1:1 దగ్గర హాఫ్ క్వాంటిటీ అనేది ఎగ్జిట్ చేస్తారు. సెకండ్ ఫుల్ క్వాంటిటీ బుక్ చేసుకుంటారు 1:3 దగ్గర. ఈ టార్గెట్లో కూడా రిస్క్ ఫ్రీ ట్రేడ్లో మీరు 1:1 దగ్గర హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ చేస్తారు, అంటే 0.04. సో $10. రిమైనింగ్ 0.04ని మీరు 70 పిప్స్ దాకా హోల్డ్ చేశారు, అంటే $28. సో ఓవరాల్ మీ ట్రేడ్ మీద ప్రాఫిట్ వచ్చేసి $38. 0.08తో మీరు 70 పిప్స్ క్యాప్చర్ చేస్తే నియర్లీ $56. $56 into 35 ట్రేడ్స్. 56 into 35 $1960. సరే, మనకు కూడా అంతా కూడా వద్దు. 38 into 35 నియర్లీ ఎంత? $1330. సరే, అంతా కూడా వద్దు. ఇది మీ క్యాపిటల్ మీద, మీ $500 క్యాపిటల్ కాకుండా మీరు గ్రో చేసిన క్యాపిటల్ 1330 అన్నది. సరే, మీరు ఇంకా ఓవర్ ట్రేడింగ్ చేశారు, లాసెస్ చేశారు. $800 కన్సిడర్ చేసుకుందాం ప్రాఫిట్. మిగతా రిమైనింగ్ $500 అంటే తీసేయండి. మీరు మీ $500 క్యాపిటల్ మీద 1 మంత్లో కన్సిస్టెంట్గా ట్రేడ్ చేసి $800 ప్రాఫిట్ చేశారు. ఇది నియర్లీ మీ అకౌంట్ని 130% గ్రో చేశారు మీరు. అందరికీ వచ్చే కామెంట్ డౌట్, నేను పర్ ట్రేడ్కి ఎంత రిస్క్ చేయాలి? 1%, 0.5 లేదా 2%? ఇట్ కంప్లీట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపిటల్. మీరు క్యాపిటల్ మీద ఎంత రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నారు ఒక్క ట్రేడ్లో. అది ఒకవేళ ట్రేడ్ లూజింగ్ అయింది అనుకోండి, నెక్స్ట్ ట్రేడ్ మీరు తీసుకుంటే మెంటల్ స్టెబిలిటీ మీకు ఉందా? దట్స్ యువర్ రిస్క్ మేనేజ్మెంట్. ఫైనల్లీ మీ దగ్గర క్లీన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. సో ఇప్పుడు మీకు కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. స్టార్ట్ జర్నల్ ఎవ్రీ సింగిల్ ట్రేడ్. మీరు అది ఒకవేళ ప్రాఫిట్ అయినా లాస్ అయినా, దాంట్లో చేసిన మిస్టేక్స్ ఏంటి, దాంట్లో చేసుకున్న లర్నింగ్ ఏంటి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నారు, ఆ ప్రైస్, టైం ఫ్రేమ్, ఏ రోజు తీసుకున్నారు, ఆ సెటప్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మీ జర్నల్లో నోట్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. నేను చెప్తున్నా, అది ఇప్పటికైతే నేను 2 జర్నల్స్ కంప్లీట్ చేశాను. జర్నల్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ట్రేడ్. లాస్ట్ ఒకటే చెప్తాను, స్టార్ట్ ఎగ్జిక్యూషన్. మీరు చార్ట్ చూస్తే ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటే ఎప్పటికీ మీరు ప్రాఫిటబుల్ అవ్వలేరు. స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఆన్ యువర్ సెటప్. మీకు ట్రేడ్ కనిపించిందా, కన్ఫర్మేషన్ దొరికిందా, టేక్ ఏ ట్రేడ్.